మెయిన్గా యూత్కి ఎంతవరకు అవకాశం కల్పించబోతున్నది మాట్లాడుకుంటున్నాం కాబట్టి రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు ఏ రంగంలో నిజంగా ఒక రాష్ట్రం హబ్ కావాలంటే ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి? డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. వారి కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుందంటారు? సార్, ముందుగా ప్యానెల్ సభ్యులందరికీ ప్రైమ్9 టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నమస్తే. చెప్పండి. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఒక విధ్వంసకరమైన ప్రభుత్వం నుంచి ఒక వికాసం వైపుకి, వికసిత భారత్ వైపుకి, వికసిత ఆంధ్రప్రదేశ్ వైపుకి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కానివ్వండి, అట్లానే డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కూడా మరి టెక్నాలజీ హబ్ గా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మరి విశాఖపట్నాన్ని గుర్తించటం, అట్లానే క్వాంటమ్ కంప్యూటర్స్ కి క్వాంటమ్ వ్యాలీని అమరావతిగా గుర్తించడం, బడ్జెట్ లో పొందుపరచడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. అంతేకాకుండా ఏదైతే మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని ద్వారా మరి క్వాంటమ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మరి గత 3 నెలల క్రితం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆ రోజున దాదాపుగా 8.29 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయండి. ఈ యొక్క ఏఐ సదస్సు వల్ల, క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల దాదాపుగా 8 లక్షల పైచిలుకు ఉద్యోగ అవకాశాలు లభించేందుకు చాలా అవకాశం ఉంటుందండి. ఇది ఇందాక చెప్పినట్లు సోదరుడు మన దర్శన్ చెప్పినట్లు, అనిల్ చెప్పినట్లుగా ఇది యొక్క పెట్టుబడి, ఈ రోజున పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున రాబోయే తరంలో ఆర్టిఫిషియల్ హబ్గా, క్వాంటమ్ కంప్యూటర్స్ హబ్గా ప్రపంచం మొత్తంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ గుర్తిస్తుందంటల్లో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే మనకు త్వరలో మరి అమరావతి కేంద్రంగా 2 క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. అమరావతిని మరి క్వాంటమ్ వ్యాలీకి మణిహారంగా చెప్పుకోవచ్చు. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వకారంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, అమరావతిని గత 5 సంవత్సరాలు అందుకే విధ్వంసమైనటువంటి పాలన నేను చెప్పినది. ఎందుకంటే అమరావతిని ఒక మణిహారంగా, క్వాంటమ్ వ్యాలీకి మణిహారంగా తీర్చిదిద్దటంలో మరి డబుల్ ఇంజన్ సర్కారు ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారి అని, మరి బీజేపీ మా మాధవ్ గారు కానివ్వండి, మరి మన పెద్దవాయనైనటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి అమరావతి మణిహారంగా, క్వాంటమ్ వ్యాలీకి మణిహారంగా ఉద్భవించబోతుంది. రాబోయే 4 నెలల్లో, సోదరుడు చెప్పినట్టు డిసెంబర్ కల్లా 4-5 నెలల్లో ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు చూసే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా మరో 3 క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా 2027 నాటికి కల్లా వస్తాయి. దీని వలన మనకు 5,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరగబోతున్నాయి సార్. అంతేకాకుండా 1,000 కోట్ల ప్రోత్సాహకాలతో ఒక 100 అంకుర సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. దాని వలన 90,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాబోతున్నాయి సార్. అంతేకాకుండా ఏదైతే అమరావతిలో 50 ఎకరాల స్థలంలో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని మనం నిర్మించుకోబోతున్నామో, ఇది రాష్ట్రంలో సాంకేతిక మార్పులకు, విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక మార్పులకు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, దాని వలన నిరుద్యోగులైనటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులకు మరి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని, అదే కాకుండా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ వలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అన్ని రంగాలలో వైద్య, ఆరోగ్య, బీమా, ఫైనాన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మరి మిషనరీ లెర్నింగ్ కానీ, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మరి కెమిస్ట్రీ ఆప్టిమైజేషన్ కానీ, లాజిస్టిక్ కానీ, క్లైమేట్ కానీ, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇట్లా వివిధ రంగాలలో సుమారుగా 14 రంగాలలో ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ లాగర్థమ్స్ తీసుకురావడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు విశేషమైన కృషిని తీసుకొచ్చి అద్భుతమైన ఫలితాలను మనం చూడబోతున్నాం సార్. అంతేకాకుండా భవిష్యత్తులో మరి 3 క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా లక్షల క్యూబిక్లతో, ఇందాక చెప్పాను 3 కంప్యూటర్స్ 2027కి వస్తాయి. ఆ వచ్చే 3 కంప్యూటర్స్ కూడా లక్షల క్యూబిక్ల్లో ఉంటుంది. దానివల్ల కార్యకలాపాలను మరింత వేగంగా విస్తరించడానికి దాని వలన మనకు పనికొస్తుందండి. అంతేకాకుండా ఈ యొక్క వ్యవస్థలో భాగంగా
ఏదైతే సంస్థలైనటువంటి ఇంటర్నేషనల్ సంస్థలైనటువంటి IBM కానీ, TCS కానీ, L&T కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ MOUలు చేసుకోవటం, అందుకే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ఉందాతనంగా గర్వంగా చెప్పుకోగలిగారు. ఢిల్లీ సదస్సు ఆంధ్రప్రదేశ్ ని మరి ఆర్టిఫిషియల్ హబ్ గా కూడా ప్రపంచం మొత్తం వైపు ఆంధ్ర వైపు చూస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు సార్. అందుకే అక్కడ MOUలు కూడా చేసుకోవడం జరిగింది. దీని వెనుక ఆల్రెడీ 3 నెలల క్రితం జరిగినటువంటి APSB సదస్సులో ఎంతో కృషి, ఆ కృషి ఫలితంగా రేపు మనకు ఫలాలు అందబోతున్నాయి. అంతేగాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీని కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీకి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని కూడా నియమించారు. దీని వలన మనకు చాలా ఎన్నో వేల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే విశాఖలో యొక్క కార్యాచరణ ద్వారా మనకు ఇందాకనే చెప్పాను, దాదాపుగా 7,69,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 613 కంపెనీలతో మనం MOU చేసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకోవటం కూడా జరిగింది. దానిలో 50% పైగా MOUలని ఆమోదించడం కూడా జరిగింది. మీరు చూశారు జనవరిలో ఫిబ్రవరిలో మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ కి మరి శంకుస్థాపనలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ యొక్క సదస్సులు ఏదైతే చెప్పారో చెప్పినట్లుగా నిక్కచ్చిగా మరి NDA గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పడంలో మరి ఇంతకు మించిన ఏముంటాయని చెప్పండి. ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి, ఏదో అసమర్థత వాళ్ళు చేయలేనిది, చేతకానిది ఏదో ఒక డేటా సెంటర్ అని చెప్పి ఆ డేటా సెంటరే పెద్ద సెంటర్ మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడు అబద్ధాలనే వైసీపీ యొక్క మాటలను ఎవరు కూడా పట్టించుకోరని వాళ్ళు తీసుకొచ్చినది ఒక ఆదాని డేటా సెంటరే. కానీ గూగుల్ డేటా సెంటర్స్ లో కొన్ని వేల కంపెనీల యొక్క డేటాని మనం స్టోర్ చేసుకొని దాన్ని అనుగుణంగా మనం వాడుకోవటానికే పనికొస్తుంది. మరి డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ వేరు, ఆదాని యొక్క ఆదాని డేటా సెంటర్ వేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు ఆల్రెడీ రామకృష్ణ గారు కంటిన్యూ చేస్తారు. రామారావు గారు వాయిస్ కూడా తీసుకున్నాక అప్పుడు వస్తారు. ఒక్క నిమిషం అయిపోవచ్చు. మరి యొక్క క్వాంటమ్ సర్వీస్ ఆల్రెడీ పెడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పెడుతున్నారంటే ఆల్రెడీ 20,440 కోట్ల పెట్టుబడులను మనం తెచ్చుకోవడం జరిగింది సార్. దీనివల్ల SIPB యొక్క సదస్సులో మనం తెచ్చుకున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. నిరుద్యోగులకి ఎంతో మందికి 9 లక్షల పైగా 10 లక్షల చిల్లర వరకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా మరి యొక్క దీనిలో చేయటం, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొట్టమొదటిగా 7వ తరగతి నుంచి ప్రతి స్కూల్స్ లోను, ప్రతి కాలేజీలోను, ప్రతి ఒక్క యూనివర్సిటీస్ లోను మరి వీటి మీద అవగాహన సదస్సు చేసేందుకు మరి పెద్ద కంపెనీలు అయినటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ తో రామకృష్ణ గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ చెప్తారు కానీ ఒక్క నిమిషం రామకృష్ణ గారు కంటిన్యూ చెప్తే కదా. రామారావు గారు వాయిస్ కూడా తీసుకున్నాక దానికి మళ్ళీ కౌంటర్ తిరిగారు. రామారావు గారు మీకు ఎక్కడ మాటల గారడీ కనిపించింది?